హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో చాలా మందికి మల్టీమీడియా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇండియాలో మల్టీమీడియా అనేది చాలా క్రేజ్ ఉందన్నమాట. కానీ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ నేర్చుకోవాలి, ఏంటి, వాటిలో కోర్సెస్ ఎలా ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయా, స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీలో రేస్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి జశ్రిత శ్రీ ఉన్నారు, అకాడమిక్ మేనేజర్ ఫ్రమ్ మ్యాక్ అకాడమీ మాదాపూర్. సో తనతో మాట్లాడి ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను మీకు ఇస్తాను. సో అంతవరకు మీరు ఏం చేయాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడాలి. సో ఒకవేళ మీకు ఆ అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అంటే మాత్రం ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో మేడం ని వెల్కమ్ చెప్పేద్దామా. సో స్టూడెంట్స్ కి సాఫ్ట్వేర్ టూల్స్ లాగా ఈ వీటిలో కూడా సపరేట్ గా టూల్స్ ఏమన్నా ఉంటాయి, లైక్ మాయా ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్, ఇవన్నీ ఎంత వరకు యూస్ అవుతాయి? సో బేసికలీ మన దగ్గర మేము నేర్పించే కోర్సెస్ ఇప్పుడు మనకి బయట ఇండస్ట్రీలో జాబ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మనం నేర్పిస్తాం. సో ఫస్ట్ వీడియో ఎడిటింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఆడిషన్ అనేది ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. అండ్ దాని తర్వాత యానిమేషన్ కి వస్తే మన ఒకవేళ బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ గో విత్ బ్లెండర్. లేదు అడ్వాన్స్ గా నేర్చుకోవాలనుకుంటున్నాము అంటే ప్రోడక్ట్ డిజైనింగ్ అయితే 3ds Max నేర్చుకోవాలి. క్యారెక్టర్ డిజైనింగ్ అయితే మాయా ప్రో అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. సో అది నేర్చుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ దాంట్లో ఇంకా కొన్ని అడిషనల్ ఉంటాయి అనమాట. సో స్పెసిఫికలీ ఫర్ టెక్స్చరింగ్, లైట్నింగ్ అన్నట్టు. సో మనం కొన్ని జీ బ్రష్ అని చెప్పేసి, దాని తర్వాత సబ్స్టెన్స్ పెయింటర్ అని చెప్పేసి అలా కొన్ని వేరే టూల్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం మాయా ప్రో కానీ 3ds Max, దాని తర్వాత ఇవి ఎక్స్ట్రా అడిషనల్ గా లెర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు వీటికి థియరీ ఆర్ ప్రాక్టికల్ ఏ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలంటారు? ఏది ఇంపార్టెంట్? సో ప్రాక్టికల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు క్లాస్ రూమ్ లో మేము ఎప్పుడైతే చెప్తామో వి యూస్ బోత్. థియరీ అనేది వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు కానీ, సో లేకపోతే థియరిటికల్ నాలెడ్జ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. దాంట్లో ఏం జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకునే వరకు ఓకే. కానీ వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ప్రాక్టికల్ గా చేస్తారో అప్పుడే వాళ్ళకి అది పర్ఫెక్ట్ గా అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో చాలా మంది ఏంటి అంటే మీరు అన్నట్లు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి లేకపోతే రాదు మేడం. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడా ఉంటారు. సో నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్, నాకు చిన్నప్పటి నుంచే ఇన్బిల్ట్ గా వచ్చేసింది, ప్రాక్టీస్ ఏం చేయడం అవసరం లేదు అన్నట్లు అనుకుంటూ ఉంటారు. ప్రాక్టీస్ చేయకుండా ఫీల్డ్ లో సర్వైవ్ అవ్వగలం? ప్రాక్టీస్ చేయకుండా ఫీల్డ్ లో అసలు సర్వైవ్ అవ్వగలం. బికాస్ అప్గ్రేడింగ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో యూ నీడ్ టు, మీరు ఎవ్రీ టైం దాన్ని అప్డేట్ అవుతుందో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. అండ్ దాని తర్వాత వాటి స్కిల్స్ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ బయట చాలా అడ్వాన్స్ అయిపోయింది, ఏఐ వచ్చేసింది. అండ్ ఏఐ రావడం వల్ల మెనీ ఆఫ్ ద వర్క్ ఫ్లో ఏదైతే ఉందో స్పీడ్ అప్ అయిపోయింది, ఫాస్టర్ అయిపోయింది. సో దే ఆల్సో నీడ్ టు గెట్ అప్డేటెడ్. అండ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నా గానీ వాళ్ళు ఒకవేళ సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదు, వాళ్ళ కంప్లీట్ ఎఫర్ట్ అనేది వాళ్ళు పుట్ చేయట్లేదు. అంటే ఏదైతే ఉందో లైక్ వాట్ వి సే, ఏదైతే కంప్లీట్ దాని పట్ల అడిక్షన్. బేసికలీ ఇప్పుడు ఈ క్రియేటివిటీ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని పట్ల మనకి అడిక్షన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇప్పుడు బేసికలీ అంటారు కదా, ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేస్తాం. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటే అఫ్ కోర్స్ దే విల్ ప్రాక్టీస్. ఇంట్రెస్ట్ లేకపోతే ప్రాక్టీస్ అనేది చేయడానికి కూడా ఉండదు. జనరల్ గా ఏంటి అంటే మేడం మీరు అన్నట్లు క్రియేటివ్ ఫీల్డ్ కి మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది మ్యామ్, బేసిక్ నాలెడ్జ్ ఇస్ ఫైన్ అంటారు. కానీ కొంతమంది ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు, కానీ వాళ్ళు చాలా ప్రో అండ్ యాక్టివ్ గా ఉంటారు. సో ఓకే, సో వాళ్ళు చాలా ప్రోగా యాక్టివ్ గా ఉంటారు. సో డిగ్రీ లేదా చాలా సక్సెస్ అయిన వాళ్ళు అలాంటి స్టోరీస్ మీ దగ్గర ఏమైనా? బికాస్ ఇక్కడ ఏంటి అంటే మనకి పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో, సో పోర్ట్ఫోలియో ఏంటి అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని అంతా ప్రెజెంట్ చేయడం. ఇట్స్ లైక్ మనం ప్రాక్టికల్ గా మన రెజ్యూమేని ప్రెజెంట్ చేయడం. ఓకే, సో అది ఎవరికైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో అండ్ ఎవరైతే స్కిల్స్ ఏవైతే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్స్ చెప్తున్నానో ఆ సాఫ్ట్వేర్స్ అన్ని ఎవరైతే బాగా నేర్చుకున్నారో దే డోంట్ నీడ్ ఎనీ లైక్ సర్టిఫికేషన్ ఆఫ్ 10, 12 గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అవసరం లేదు. అండ్ ఇది నేర్చుకున్నారు అన్నట్టు కూడా వాళ్ళ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్ కాదు. స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉంటే వాళ్ళు ఎక్కడైనా కానీ జాబ్స్ కానీ, ఇప్పుడు దీంట్లో మనకి జాబ్స్ కూడా మల్టిపుల్ ఎర్నింగ్ సోర్సెస్ ఉంటాయి. సో లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ ఉంటుంది, దాని తర్వాత ఫుల్ టైమ్ జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్, ఎక్కడైనా కూర్చొని చేసుకునే జాబ్స్ అనేటివి వీళ్ళకి దీంట్లో ఉంటాయి. కాబట్టి అలా. ఓకే, సో ఈ క్రియేటివ్ ఫీల్డ్ లైక్ విఎఫ్ఎక్స్ కానివ్వండి, యానిమేషన్ కానివ్వండి, ఏ సెగ్మెంట్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని అంటారు? లైక్ మూవీస్ కావచ్చు, ఓటీటీస్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, ఇలా దేంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి? మనకి ప్రతి దాంట్లో ఆపర్చునిటీస్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ కి తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు
అందరూ రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, మనం సీరియల్స్ చూస్తున్నాం, యాడ్స్ చూస్తున్నాం, దాని తర్వాత న్యూస్ ఛానల్స్ రోజు చూస్తూనే ఉన్నాం. సో ప్రతి దాంట్లో ఏంటి మనం చూసేది వీడియోస్ ఎడిటింగ్ కావాల్సిందే. అండ్ దాని తర్వాత ఫర్ సపోజ్ గేమ్స్ అందరూ ఆడతారు. సో మొబైల్ గేమ్స్, పీసీ గేమ్స్, దాని తర్వాత ప్లే స్టేషన్స్, ఇలాంటివన్నిట్లో కూడా మోస్ట్లీ మనకి యానిమేటర్ కావాలి, అసెట్స్ అవన్నీ బిల్డ్ చేయడానికి. సో అట్లా గేమింగ్ డెవలపర్ కావాలి. సో గేమింగ్ లో అలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు విఎఫ్ఎక్స్ అన్నారు అనుకోండి, మూవీస్. సో ఇప్పుడు మూవీస్ అంతా కూడా బూమింగ్ ఇన్ విఎఫ్ఎక్స్, బికాస్ ఇప్పుడు ఎవరు లొకేషన్స్ కి వెళ్ళి షూటింగ్స్ చేయట్లేదు, ఆల్ గ్రీన్ స్క్రీన్ వేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన లొకేషన్ పెట్టుకుంటున్నారు త్రూ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మూవీస్ డన్. సో లో ఆఫ్ కాస్ట్, బడ్జెట్ వాళ్ళకి తక్కువ ఉంటుంది అండ్ ప్రాపర్ అవుట్పుట్ కూడా వస్తుంది. ఓకే.